రెండవ పరీక్షలోనికి నేను వెళ్తూ ఉన్నానండి. మొట్టమొదటిది ద టెస్ట్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధత గురించిన పరీక్ష. ఇక రెండవది ప్రేమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా వెళ్ళేటువంటి రెండవ పరీక్ష అరణ్యపు పరీక్ష, ద టెస్ట్ ఆఫ్ విల్డర్నెస్, అరణ్యపు పరీక్ష. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ మాటలు కొన్ని మనం చూడబోతూ ఉన్నాం. ద విల్డర్నెస్ టెస్ట్. ఈ విల్డర్నెస్ టెస్ట్లో 3 అంశాలు ఉన్నాయి. ఈ మూడింటిని నేను మీ ముందు ఉంచాలని కోరుతూ ఉన్నాను. నంబర్ 1, ద టెస్ట్ ఆఫ్ ఐడెంటిటీ, గుర్తింపు గురించిన పరీక్ష. ద టెస్ట్ ఆఫ్ ఐడెంటిటీ, గుర్తింపు గురించిన పరీక్ష. దయచేసి చూడండి, ఒక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 16-17 వచనాలు మనం చదువుకుందాం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని అక్కడ తండ్రి అని దేవుడు మాట్లాడితే, నెక్స్ట్ అధ్యాయం 6వ వచనంలో చూడండి, వెంటనే అపవాది ఏమని శోధిస్తూ ఉన్నాడు. 6వ వచనం ఒకటి ప్రారంభం చదవండి. నీవు దేవుని కుమారుడవైతే. ఇందాక అంటున్నాడు తండ్రి, ఈయన నా ప్రియ కుమారుడు అని తండ్రి గట్టిగా కేకలు వేసి చెప్తే, అపవాది ఏమంటున్నాడు, నీవు దేవుని కుమారుడవైతే. ద డెవిల్ విల్ అటాక్ యువర్ ఐడెంటిటీ. నీ యొక్క ఐడెంటిటీని అటాక్ చేస్తాడు. నువ్వు పరీక్షించబడుతూ ఉన్నావు. ఎప్పుడైతే అపవాది నీకు ఇటువంటి పరిస్థితిని ఇస్తూ ఉన్నాడో, నీ ఐడెంటిటీ గురించిన పరీక్షలో నువ్వు ఉన్నావని నువ్వు గుర్తించాలి. సాధారణంగా మనకు వచ్చేటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నువ్వు దేవుని కుమారుడవైతే ఎందుకు నీ ప్రార్థనలకు జవాబులు రావటం లేదు? నువ్వు దేవునికి చాలా సమర్పించుకొని ఉన్నావు కదా, ఎందుకు నీకు అనారోగ్యం ఇలా వస్తూ ఉంది? నువ్వు దేవుణ్ణి చాలా నమ్ముకుంటావు కదా, ఎందుకు నీ పిల్లలు ఇలా అవుతూ ఉన్నారు? నువ్వు దేవుని బిడ్డవే కదా, దేవునికి ఇస్తూ ఉన్నావు కదా, అయితే ఎందుకు నీ కష్టాలు తగ్గటం లేదు? వెంటనే దెర్ ఇస్ అన్ అటాక్ ఆన్ ఐడెంటిటీ. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు నా మాటలు ఆలకించండి. మన ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అనేది మన జీవితంలో జరిగే విషయాలను బట్టి కాదు, ఉండకూడదు అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మన ప్రార్థనలకు జవాబు రావచ్చు, కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. మనకు ఆరోగ్యం ఉండవచ్చు, కొన్నిసార్లు అనారోగ్యం పాలు కావచ్చు. మనకు కొన్నిసార్లు ఫైనాన్షియల్గా చాలా పుష్కలమైన నిధులు ఉండవచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఇట్స్ ఓకే. కానీ దాని ద్వారా మన ఐడెంటిటీ, మనం ఎవరమో అనేటువంటిది మాత్రం ప్రశ్నార్థకంగా మారకూడదు అని గుర్తు చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనందరికీ చెప్పేటువంటి మాట ఏమిటంటే, నీవు నా కుమారుడు, మీరు నా పిల్లలు, నేను మిమ్మల్ని నా స్నేహితులని పిలుస్తూ ఉన్నాను, మీరు రాజులైన యాజక సమూహము, మీరు లేవీయులు, నా సొత్తైన ప్రజలు. ఇది మన ఐడెంటిటీ. ఇది ఎవరో చెబితేనో లేకపోతే ఏదైనా జరిగితేనో ఇది నిర్ధారణ అవుతుంది అనటానికి లేదు ప్రేమ దేవుని బిడ్డలారా. దానికి దీనికి సంబంధమే లేదు. మనము ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మన ఐడెంటిటీ మారదు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మన ఐడెంటిటీ మారదు, మన గుర్తింపు మారదు. కానీ నీ ఐడెంటిటీ గురించి పదే నీవు దేవుని కుమారుడవైతే, నువ్వు దేవుని కుమార్తెవైతే, మరి ఎందుకు ఇలా ఇలాంటి ఒక టెస్ట్ ద్వారా నీ జీవితంలో వెళ్తూనే ఉంటావు. ప్రియ సహోదరి, స్నేహితులారా, ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, యువర్ ఐడెంటిటీ ఈజ్ హిడెన్ ఇన్ గాడ్. ఒకరు మనుషులు ఇచ్చిన ఐడెంటిటీ కాదు ఇది దేవుడు తన స్వరక్తం ఇచ్చి మన కొరకు మరణించడం ద్వారా, ఆయన యందు నీవు నేను విశ్వాసం ఉంచడం ద్వారా వచ్చిన గుర్తింపు ఇది. ఈ యొక్క హోదా ఇది మనం కోల్పోము. జరిగే దాంట్లకు లేక జరుగుతున్న వాటికి, జరగబోయే వాటికి సంబంధమే లేదు అని నేను గుర్తు చేస్తున్నాను. నేను ఒక 4 రోజులు అనారోగ్యం పాలైపోయి మంచం మీద పడితే నేను దేవుని కుమారుడు కాకుండా పోతానా? నాకు రక్షణ ఉండకుండా పోతుందా? నేను నరకానికి వెళ్తానా? నో, దానికి దీనికి సంబంధమే లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా. జీవిత విధానము మన పరిస్థితులు, మార్పులు చేర్పులు ఉంటాయి. కొన్నిసార్లు ఆనందం ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖం ఉండవచ్చు. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. కొన్నిసార్లు ఆర్థికంగా బలంగా ఉంటాం, కొన్నిసార్లు ఇబ్బందులలో ఉంటాం. కొన్నిసార్లు మరి సంతోషంగా ఉంటాం, కొన్నిసార్లు ఏడుస్తాం. ఇట్స్ ఓకే. దట్స్ లైఫ్. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. కానీ ఈ యొక్క అటాక్ ఆన్ ఐడెంటిటీని నువ్వు గెలవాలి.
నీ జీవితంలో ఎప్పుడు కూడా దీని మీద మరి నీకు వచ్చేటువంటి ఆ పరీక్షను నువ్వు గెలిచి, లేదు ఏది జరిగినా సరే నేను దేవుని కుమారుడను, దేవుని కుమార్తెను, నా జీవితంలో దేవుడు నాకు ఇది ఇచ్చాడు అని మనం గుర్తు చేసుకోవాలి.